హలో, ఈరోజు సండే స్పెషల్ ఎమ్మీ ఫిష్ కర్రీ. ఈరోజు కొద్ది డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఫిష్ కర్రీ. రైస్, ఎమ్మీ ఫిష్ కర్రీ. చిన్నగా తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి వేసాను ఫిషెస్ గ్రేవీలో. ఈ గ్రేవీ వచ్చేసి టొమాటో, ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసాను. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి ఆయిల్ వేసేసుకొని ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అల్లము వేసేసుకొని ఫ్రై చేసేసి ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా పెప్పర్ పొడి వేసేసి ఆల్రెడీ ఇవి ఫ్రై ఫిష్ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిసేపు మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఆ ఫ్రై చేసిన పీసెస్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ ఆనియన్ గ్రేవీ, టొమాటో గ్రేవీలో వేసేసుకుంటే ఎమ్మీ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రేవీ ఉంది కదా, బాగుంటుంది. కొద్దిగా చింతపండు కూడా రసం వేసాను లాస్ట్లో. ఎమ్మీగా ఉంది కర్రీ వచ్చేసి. వన్స్ ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ అంతా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా వస్తుంది. లాస్ట్కి కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర కసూరి మేతి లేదు, సో అదొక్కటి స్కిప్ చేశాను అంతే. అంతా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.